రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కామవరపు కోట మండలంలోని తడికెలపూడి గంగానమ్మ గుడి వద్ద నుండి సాగిపాడు, వీరంపాలెం, కల్లెచెరువు, కేఎస్ రామవరం, గుంటుపల్లి వరకు ప్రచారం సాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కంటమనేని పుష్పరాజం, వంజామూర్తి, బేతన వెంకట్రావు, పంచాయతీ ప్రెసిడెంట్ జి దాసు, ఎన్ఎల్వైఎఫ్ జిల్లా అధికారి ప్రతినిధి అన్నపురెడ్డి గంగాధర్ పాల్గొన్నారు. కల్లచెరువు, కేఎస్ రామవరం మీదుగా లాస్ట్ మా గుంటుపల్లి పంచాయతీకి రావడం జరుగుతుంది. మరి ఈ గుంటుపల్లి పంచాయతీలో మేము అందరం కూడా పంచాయతీ యావత్తు వారికి స్వాగత సన్నాహాలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఉన్నాం. మరి ఇవాళ ఈ గుంటుపల్లి పంచాయతీ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఒక కంచుకోట లాంటిది. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఆ సింబల్కి ఓటమి అనేది లేదు. మరి ఈ రోజు కూడా ఇంకా రేపు జరిగిపోయేటటువంటి ఎన్నికల్లో కూడా అంతకన్నా ఎక్కువ, పూర్వం కన్నా కూడా ఎక్కువ మెజార్టీతో తీసుకొస్తామని చెప్పి ఇక్కడ ఉన్నట్టు మా పంచాయతీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, ప్రజానీకం కానీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. మరి తప్పనిసరిగా ఈసారి త్వరటి కంటే కూడా ఎంపీ అభ్యర్థికి కానీ ఎమ్మెల్యే అభ్యర్థికి కానీ ఇద్దరికి కూడా బాగా మెజార్టీతో తీసుకొచ్చి మా అభ్యర్థులు ఇద్దరిని కూడా గెలిపించుకోవడం జరుగుతుంది. నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం, మహేష్ యాదవ్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మన చింతలపూడి అభివృద్ధి కోసం కూటమికి ఓటేద్దాం, మన రాతను మనమే మార్చుకుందాం. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఓటరు మహాశైలారా, మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన పుట్టా మహేష్ కుమార్ గారి సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం. అలాగే చింతలపూడి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ గారి సైకిల్ గుర్తుకు మరో ఓటేద్దాం. కూటమి విజయంలో భాగస్వాములమవుతాం. ప్రతి గ్రామంలో మీరు చెప్పాలి, మన పార్టీ వస్తే మన రోడ్లు చూసుకున్నామా, ఎంత అధ్వానంగా ఉన్నాయో మనం రోడ్లు చేసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఈసారి మేము వచ్చిన లక్ష్యమే మీకు డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. నేను రైతులకి గిట్టుబాటు ధర వచ్చేట్లు నేను చూసుకుంటాను. మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ పామాయిల్ రైతులు ఉన్నారు. పామాయిల్ రైతులకి ఫస్ట్ మొక్క నాటిందంటే నందమూరి తారక రామారావు గారే. ఇవాళ పామాయిల్ రైతులందరూ గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నారు. ఈసారి వచ్చిన తక్షణ 17,000 రూపాయలు బేసిక్ రేట్ పెట్టి దానికి ఎస్కలేషన్ పెట్టి శాశ్వత పరిష్కారం చేద్దాం. పామాయిల్ రైతులతో అందరికీ చెప్పుకున్నాం. మీ అందరూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ పార్టీని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది.
ఎవరంతా టీడీపీ పార్టీ అయిపోయింది అనుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే యువత ఉన్నారు, యువతకు ఉద్యోగాలు లేవు. ఇంట్లో యువత అంతా కూడా ఏం చేస్తున్నారంటే ఇవాళ భారం అయిపోయినారు అమ్మా నాన్నకి. ఇవాళ నేను మన పార్లమెంట్లో పరిశ్రమలు తీసుకొని వచ్చి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం చేస్తాం. ఇవాళ ఈ అపోజిషన్ క్యాండిడేట్ ఉన్నాడు, ఇబ్బంది పెట్టే క్యాండిడేట్, మళ్ళీ గెలుస్తామని ఏదో ఊరు నడుపుతున్నట్టున్నాడు. అయిపోయింది, ఇంటికి పంపించేస్తాం తాత. ఇంకా మళ్ళీ ఇవాళ మీ అందరికీ రోషన్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. రోషన్ గారు యువకుడు, ఎంతో ఉద్యోగాలు చేసుకొని బాగా సంపాదించుకుంటా ఉన్నాడు. మీ అందరికీ ఏదో చేయాలని చెప్పి రోషన్ గారు రమ్మనండి.